షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఈరోజు సాయంత్రం నుంచి మనము పాప ప్రాయశ్చిత్తార్థ దినములోకి మనం ప్రవేశించబోతున్నాం. పరమ తండ్రి ఈ దినం మనకి ఇస్తున్న అనుదిన కృపలు వస్తున్న వాక్య భాగం కూడా మనకు అదే భాగం మనం చూసుకుందాం. లేవియ కాండము 23వ అధ్యాయము 32వ వచనంలో, అది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. కాబట్టి ప్రియులారా, పరమ తండ్రి మానవుని యొక్క జీవితాన్ని ప్రేమించి వాని పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి పరమ తండ్రి 7వ నెల 10వ దినము ఆయన ప్రాయశ్చిత్త దినముగా ఇస్తూ వచ్చాడు. ఆ ప్రాయశ్చిత్త దినము ఎప్పుడు ఆరంభమవుతుందంటే 9వ దినము, అందుకే ఆయన రాయించి పెడతాడు వచ్చాడు. ఈ నెల 9వ దినము సాయంత్రం నుంచి మరుసటి దినం అనగా 10వ దినం సాయంత్రం వరకు మీరు ప్రాయశ్చిత్త దినముగా ఆచరింపవలను అని లేఖనం ఉంది సుమా. ఈ నెల 9వ నాటి సాయంకాలం నుండి అనగా ఈరోజు సాయంత్రం నుండి మనము ప్రాయశ్చిత్త దినంలోకి ఎంటర్ కాబోతున్నాం. కాబట్టి ఈ నెల అనగా ఈతనిమని 7వ నెలలో ఈ 9వ దినంలో ఉన్నాం. ఈ దినం సాయంత్రం నుంచే మనకు ప్రాయశ్చిత్తార్థ దినము. కాబట్టి ప్రాయశ్చిత్త దినమును మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో సంగముగా కూడవలను. ప్రాయశ్చిత్తార్థ దినమును మనం ఏం చేయాలి? మనం దుఃఖపరచుకోవలను, మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోవలను. ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వరకు మనము అంగలార్చాలి, దుఃఖపడాలి. మన పాపములను మన పాపలకు మనం పశ్చాత్తాపడాలి. కాబట్టి సంవత్సరానికి ఒక మారు మాత్రమే వచ్చేది ఈ దినము. ఈ దినం ఉపవాసం ఉండి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నా దోషములని మన్నించు, నన్ను నీ రక్తంలో కడుగు, పవిత్రపరచుమని మనం ప్రార్థన చేయాలి. ఈ దినమే లేకపోతే మన జీవితాల్లో పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే, మన పాపములు నిలిచి ఉండి మరణిస్తే మనకు నిత్య నరకాగ్ని, అగ్నిగుండము. కాబట్టి మనం నిత్య నరకాగ్నికి వెళ్లకుండా ఆ పరమతని మనల్ని పరిశుద్ధపరచడానికి వరకు, పవిత్రపరచడానికి వరకు ఆయన మన మధ్యలోకి దిగి వచ్చి మనల్ని పవిత్రముతో, ఆయన పవిత్ర రక్తముతో కడిగి పవిత్రపరచడానికి వరకు ఈ దినం మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి తన అతిక్రమణను ఒప్పుకొని విడిచిపెట్టినవాడు, యెహోవా చేత నిర్దోషం ఎంచబడినవాడు ధన్యుడు. కాబట్టి మన అతిక్రమణను ఒప్పుకొని విడిచిపెడదాం, మన దోషాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెడదాం. మన దోషంలోనే ఆయన ఎదుట కనబడుతున్నవి, అయ్యా నా దోషంలన్నీ కూడా నీ సన్నిధిలో కనబడుతున్నవి కదా అని భక్తుడు ప్రార్థన చేస్తూ వచ్చాడు. దావీదు 51వ కీర్తనలో. కాబట్టి అయ్యా నీకు మరిగినది ఏదీ లేదు, నా జీవితం అంతా నీ కనబడుతుంది కదా. కాబట్టి నాకు పాప స్థితిని అంతా కూడా నేను ఒప్పుకుంటున్నాను అయ్యా, నాలో మంచిది ఏదీ లేదు, పాపముతో నింపబడి ఉన్నాను, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు మాటలు, పాపపు నడవడిక నాలో ఉంది తండ్రి అని ఒప్పుకుందాం, విడిచిపెడదాం, ఆయన చేత పరిశుద్ధపరచబడదాం, ప్రాయశ్చిత్తం చేసుకుందాం. కాబట్టి తన అతిక్రమణను ఒప్పుకొని విడిచిపెట్టినవాడు ధన్యుడు. దాన్ని ఒప్పుకోక కప్పుకున్నవాడు మాత్రము ఆయన శిక్షకు గురవుతాడు సుమా. కాబట్టి ఆయన శిక్ష నుంచి మనము తప్పించబడడానికి కొరకు, ఆయన చేత పరిశుద్ధపరచబడడానికి కొరకు, ఆయన చేత మనం కడగబడడానికి కొరకు, మనం నిర్దోషులు ఎంచబడడానికి కొరకు ఈ దినమున మనం ఆయన సన్నిధికి వస్తాం. సాయంకాలం సమయమున సన్నిధిలో మనం కూడదాం, పరిశుద్ధ సంఘం కూడదాం, ఆయన సన్నిధిలో మనం ప్రాయశ్చిత్తం చేసుకుందాం. అటు విధంగా పరిశుద్ధాత్మతని మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి సర్వోన్నతుడా, ఈ దినం సాయంత్రం నుంచి ప్రాయశ్చిత్త దినం పండుగ ఆవిడ తన ప్రాయశ్చిత్త దినం మా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మీ చేత మేము పరిశుద్ధపరచబడినట్టుగా మేము పశ్చాత్తాపం నొంది మీ చేత నిర్దోషం ఎంచబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఆ శ్వాస నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని ఆశ్రమించే కృపా కనికరము మనకు తోడుగా ఉండి మనం నడిపించును గాక. ఆమేన్.